తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఖండించారు. కేసీఆర్కు చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోనని చెప్పారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని, తనకున్న డబ్బులతో పేద ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. రాజకీయంగా కొన్ని వదంతులు సంబంధం లేకుండా ఒకసారి వస్తుంటాయి. నేనుగా ఇప్పటివరకు ఎవరిని సంప్రదించలేదు. ఎవరో కొన్ని పార్టీలు నన్ను అడిగినాయి, పోటీ చేస్తారా, మల్కాజ్గిరి ఇంట్రెస్ట్ ఉందా, మామూనార్ ఎంపీకి ఇంట్రెస్ట్ ఉందా. నా టీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను అడిగింది, పార్టీ మారితే ఎందుకు మారుతున్నామో చెప్తా. అంతే తప్ప వాళ్ళే ఊహించుకొని వాళ్ళే రాజేసి అప్రతిష్ట పాలు చేయడం, ఏదో సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్కి వస్తున్నాను చెప్పడం, నేను కాంగ్రెస్ వాళ్ళని కలిసినట్టు వాళ్ళు ఊహించుకోవడం, ఏదో నేను పార్టీకి పెద్ద ఫండ్ ఇస్తున్నా, నా దగ్గర ఏదో పైసలు ఉన్నట్టు. నా దగ్గర పైసలు ఉంటే 2 స్కూళ్ళు కడతా గతంలో. పార్టీకి ఎందుకు ఇస్తానే? పార్టీలో ఫండ్ ఎందుకు ఇస్తాను? నా దగ్గర డబ్బు ఉంటే ఇంకో 2 స్కూళ్ళు కడతా గతంలో, ఇంకోసారి వచ్చి గతంలో మొత్తం పెళ్లి చేస్తా. పార్టీలకు ఎందుకు ఇస్తా? పేదలకు ఇస్తా. నా సిద్ధాంతమే పేదలకు ఇవ్వడం కదా. పార్టీలకు పండించే రాజకీయాలకు రాలేదు. ఆ స్థితి అవసరం లేదు నాకు తెలిసి. నాకున్నటువంటి ఉమ్మడి మామూనార్ జిల్లాలో డబ్బు ఉండొచ్చు నా దగ్గర, కానీ డబ్బును రాజకీయంగా చేయను నేను. డబ్బును ఎక్కడ ఖర్చు పెడతా? పేదవాళ్ళ కొరకు, చదువు కొరకు, ఆసుపత్రి కొరకు, చదువు కొరకు, విద్య మీద, వైద్యం మీద, దానికి ఖర్చు పెడతా. పిల్లల సమాజంలో ఖర్చు పెడతా. కానీ ఒక నాయకుడికి నేను 10 లక్షలు ఇయ్యను. నేను పేదవాడికి ఇస్తాను. నేను పేదవాడికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను తప్ప నేను డబ్బును చూపించడానికి రాజకీయాలకు రాను. డబ్బు ఉందని నేను ఏ రోజు గర్వపడలే. ఆ డబ్బు విలువ తెలుసు, పేదరిక విలువ తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళొచ్చినో తెలుసు నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.